పెడుతున్నారు. సో యాక్చువల్ ఏంది, మనం ముందుకు వెళ్దామంటారా లేకుంటే నన్ను డిజాల్వ్ కమ్మంటారా మీరే చెప్పండి. ఎందుకంటే పొద్దున్న నుంచి గుండె ఇట్లా కొట్టుకుంటుంది. ఏంది నన్ను సస్పెన్షన్ చేసిర్రు, నేనేం చేసిన ధర్మ న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు నా తప్పేముంది దీంట్లో. కానీ బస్సుల ముందు కూర్చున్నాం, అది కూడా కాలేజ్ అవర్ దాటినాక కూర్చున్నా, నన్ను సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారు. ఏం చేయాలన్నా పొద్దున్న నుంచి మా నలుగురు తోస్తలేదు, 6 మంది. పాపం శ్రీనివాసు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు, నేను చేసిన తప్పేందని అన్నాడు. ఆయన ఆర్డర్ తీసుకున్నాడు. సో ఏం చేయమంటారు మీరే చెప్పండి. యూనిటీగా ముందుకు వెళ్దామంటారా లేకపోతే డిజాల్వ్ చేద్దామంటారా చెప్పండి. చెప్పండి. చెప్తున్నా కదా నిద్ర లేదు మాకు తెలుసా, రాత్రి అన్నం దొరకకుండా పట్టుకున్నాం. ఎందుకు చెప్పండి, డిజాల్వ్ చేయమంటే చేస్తాం. కానీ డిజాల్వ్ అయినాక మాత్రం చాలా మంది అనగదొక్కుతారు, తొక్కుతారు, కలుస్తారు. మనకు ఈరోజు అశోక్ యాదవ్ వచ్చినారు, రేపు మాకు ఈవినింగ్ లోపల అప్డేట్ రాకుంటే రేపు టోటల్ గా నాన్ లోకల్ మొత్తం ఇక్కడికి వస్తారు. ఈవెన్ చెప్పాలంటే ఎమ్మెల్యే ఎంపీ కూడా రేపు రానికి రెడీ ఉన్నారు. లోకల్లో వచ్చినాము, లోకల్ అని తెప్పించాము ఇక్కడ వరకు మేము. మీరు ఎందుకు భయపడతారు? నా కోసం కాదు కొట్లాడేది, అసోసియేషన్ కోసం కాదు కొట్లాడేది. ఈ రోజు ఎరియర్స్ వచ్చిన నిన్న ఎరియర్స్ రాగానే మాకు ఇమీడియట్గా సస్పెండ్ ఆర్డర్ పెట్టినారు. నేను తీసుకొని ఇప్పటి వరకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఏం చేయమంటారు చెప్పండి, మీరు ముందుకు వెళ్దామంటారా చెప్పండి, మీరే చెప్పండి. రమేష్ భాయ్ ఒక చిన్న పని చేయాలి మనము. ఏంటంటే రేపు మార్నింగ్ రాగానే ఇక్కడనే ఉండాలి. సీఎల్ పట్ట పర్వాలేదు, సీఎల్ పట్ట పర్వాలేదు. రేపు ఒక్కొక్క సీఎల్ పెట్టుకోండి కావాలంటే. ఈ చేతి జడిని మొక్కున్నా, ఎందుకంటే రేపు నాన్ లోకల్ కూడా రానికి రెడీ ఉన్నారు. రేపు లోకల్ భయపడకండి, అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ వచ్చిరనుకోండి మన స్టూడెంట్ కూడా సపోర్ట్ చేస్తారు, ప్లస్ టీచింగ్ వాళ్ళు కూడా వస్తామంటారు. టీచింగ్ వాళ్ళు టీచింగ్ అంతా డోర్లను ఓపెన్ చేసి క్లాస్ రూమ్ ఓపెన్ చేసి కదా, మీకు పోక తప్పదంటారు. వాళ్ళు మనం ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ బస్సు దిగిపోతారంట. క్లియర్గా ఫోన్ చేసి చెప్పింది నాకు, మీరు అక్కడ ఉండండి, మేము రాము, లోపలికి రాము, బయటనే ఉంటామని చెప్తున్నా. ఏం చేస్తారు మీరే చూడండి. ఇక రేపు నేను పొద్దున్న 7:45 ఇక్కడ కాలేజ్ దాన్ని వచ్చి కూర్చుంటాం 6 మంది. ఇక మీరు మాతో పాటు కూర్చుంటారా అయ్యాలో, ఇక అది మేము ఇష్టం. నేను ఒక ఒంటి కాలు పోరాడుతున్నా, మీ సహకారం కావాలి. పిఆర్సీ కావాలా వద్దా, ప్రమోషన్లు కావాలా వద్దా, మన హక్కుల కోసం పోరాడు సార్. చెప్పండి సార్, మీ సీనియర్ మీరే చెప్పండి సార్. నా ఒపీనియన్